పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారే రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారే రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. శ్రీయేస్తు యాగ ఫలం ఈ బలియాగం, మన జీవిత రక్షణ మార్గం. శ్రీక్రీస్తు యాగ ఫలం. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారే రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారే రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం పామర్రు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు హర్దర్ ఝాన్సీ రాణి మరియు హర్దర్ శ్యామ్ ప్రకాష్ కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు వేము ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి కుమార్తె హర్దర్ ఝాన్సీ రాణి, మనుమడు హర్దర్ శ్యామ్ ప్రకాష్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ, తానుగుండ్ల మత్యాస్ రెడ్డి విజయ కుమారి కుటుంబంలో భగవంతుడు చేసిన ఘనమైన మేలులకు కృతజ్ఞతగా పిల్లలకు మంచి భవిష్యత్, సంపూర్ణ ఆరోగ్యము, వారు చేయు పనుల యందు తోడుగా ఉండాలని, మనుమరాళ్లకు దేవుని ప్రేమలో దేవుని బాటలో నడవాలని మరియు తానుగుండ్ల షౌరెడ్డి, ఇన్యాశమ్మ, శ్యామల చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, బంధువుల కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు స్థలంలోని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దమ్మాయిగూడ విచారణ, మదిరి డేవిడ్ పాల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రిన్స్ బాబుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని, దేవునిలో ఎదుగుదలను దయచేయమని, కుటుంబ సభ్యులు చేసే ప్రయాణంలో పనులలో దేవుని కాపుదల దయచేయమని మదిరి డేవిడ్ పాల్, రీటా వరలక్ష్మి, పావన్ కుమార్, సునీత, రెక్స్ అల్విస్, ప్రదీప్ సెలాస్టియన్, శ్రావ్య కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి ఆరోన్ అంతోనికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్ దయచేయమని గోపు జోసఫ్, సరిత మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
వరంగల్ మేత్రాసనం ఫాతిమా కెథెడ్రల్ విచారణ. కీర్తిశేషులు గాలి అరుణకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్ సునీల్, స్వర్ణ మరియు రోని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. దుగ్గెంపూడి విజయభాస్కర్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు ఫాతిమా మాత వీరిపై మరియు వీరి కుటుంబంపై కురిపించిన అన్ని ఆశీర్వాదాలకు కృతజ్ఞతా బలిపూజ దుగ్గెంపూడి రితిక్, ప్రతిభ, జోజిరెడ్డి, రెజీనమ్మ, సునీల్, స్వర్ణ, రోనిత్, గాలి నమ్రత, అనురాగ్, పోతిరెడ్డి శ్రీవరెడ్డి, సెలీనమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పూదోట కమలేష్, ఉమాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పెద్దాపురం విచారణ. బి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్య, లక్ష్మి, భానుతేజ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువును గూర్చి గానము చేయుదము. ప్రభు మహా విజయమును సాధించెను. ప్రభువే నా బలము, నా ఆశ్రయము, అతడే నా రక్షణము. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువైన దేవుడు మనందరినీ కూడా ధ్యానం చేసుకోమంటూ ఉన్నటువంటి అంశము, దేవుడు యేసుక్రీస్తు పరలోకము నుండి యొక్క భూలోకానికి వచ్చి ఆయన పునరుత్థానుడై మనకు కూడా ఆ యొక్క పునరుత్థాన భాగ్యాన్ని కల్పిస్తానని ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యములో చెప్తూ ఉన్నాడు, సువిశేషపట్నంలో మానవుడు ఇదిగో మన యొక్క పితరులు మన్నాని తిని వారి యొక్క పొట్టలను నింపుకున్నారు, కానీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శరీర రక్తములు మనకు నిత్య జీవాన్ని ఇస్తాయి అని ఈరోజు వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకించడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యులుగా పాలుపంచుకోవటానికి మనం చేసిన ప్రతి తప్పును ప్రభువు నాకు సమర్పించి పాప క్షమాపణని అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమరహస్యములను స్మరించుకొనుచున్న ఈ దినములలో నీవు మాపై ఎక్కువగా కనపరచు ప్రేమనురాగములను మేము తనివి తీరా ఆస్వాదించుచున్నాము. ఎందుకనగా అజ్ఞానము, పాపము అను అంధకారము నుండి
విముక్తులమై ఆనందించుచున్నాం. ఆ విధముగానే మేము తెలుసుకొనిన ఈ సత్యముల ఆచరణ యందు మాకు దృఢ చిత్తమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానము పొందవచ్చు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుంచి 40 వరకు. ఆ దినములలో ప్రభువు దూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పో మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి, ఇథియోపియా రాణి అయిన కాందాసికి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథముపై తిరిగి పోవుచుండెను. అతడు అట్లు పోవచ్చు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతన్ని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థము చేసుకోగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండుమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదనా, వధించబడుటకు తీసుకొని పోబడిన గొర్రెవలెను ఉన్ని కత్తిరింపబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్ల వలెను అతడు నోరు తెరవడు. అతడు అవమానింపబడెను, న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గూర్చి ఎవరునూ పలుకజాలరు. ఏలయనా అతని భౌతిక జీవితము సమాప్తమయ్యెను. అతడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరి గురించి ఈ విషయములను చెప్పుచున్నాడు, తనను గూర్చియా లేక మరి ఒకని గూర్చియా అని ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింపనారంభించెను. అట్లు వారు సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశమును చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరున్నది కదా, నేను జ్ఞానస్నానము పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానమును పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయనాజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానమిచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను. ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసరయను చేరుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. సకల జనులారా, సకల జనులారా, ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. అన్యజాతులారా, మీరు మా దేవుని స్తుతింపుడు. మీ స్తుతి ఎల్లయొడల ప్రతిధ్వనించునుగాక. ఆయన మనలను జీవముతో నింపెను, మనలను పడిపోకుండా కాపాడెను. అందరూ. సకల జనులారా, సకల జనులారా, ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తులు గల వారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరికును వినిపింతును. నేను ఆయనకు మొరపెట్టుకొంటిని, ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనైతిని. అందరూ.
సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. దేవుడు నా మొరను పెడచెవిన పెట్టలేదు, నా ఎడల ప్రేమ చూపుటను మానలేదు. ఆయనకు స్తుతి కలుగునుగాక. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 44వ వచనం నుండి 51వ వచనం వరకు. ఆ కాలములో యేసు జనసమూహములతో ఇట్లా నేను నన్ను పంపిన తండ్రి ఆకర్షించుననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచినని భావము కాదు, దేవుని వద్ద నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమిదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్షమించబడునుగాక. ఆమేన్. ప్రభునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకించిన ఎడల ప్రభువైన దేవుడు యేసు క్రీస్తు మనకు జీవాహారాన్ని ఇవ్వటానికి పరలోకము నుండి యొక్క భూలోకానికి దిగి వచ్చాడు అని ఆయన స్పష్టముగా చాలా క్లియర్గా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధముగా ముందుగా ఆయన మనతో చెప్పినటువంటి మాట, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటము అనేది మనకు పుట్టుకతో వస్తూ ఉన్నది. మనము ఏ విధముగా జన్మ పాపాన్ని కట్టుకున్నామో అదే విధముగా దేవుని ఎడల భయభక్తులు కలగటము, దేవుడు ఇదిగో యావే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు, పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు అని మనకు మన పుట్టుకతోనే ఈ యొక్క ఆలోచన అవగాహన అనేది ఉంటూ ఉన్నది అని మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ఎందుకని అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు నా దగ్గరికి రావటము అంటే నా తండ్రి ఇదిగో మిమ్ములను పుట్టించినప్పుడు, మీకు జన్మనిస్తూ ఉన్నప్పుడే దేవుడు మిమ్మందరినీ నా వైపు మరలుస్తూ ఉన్నాడు. అంటే మన యొక్క విశ్వాసము మాత్రమే కాదు,
మనము నడిచేటువంటి విశ్వాసములో ఇదిగో దేవుని తెలుసుకుంటూ ఉన్నాము అన్నది మాత్రమే కాదు, మనల్ని నడిపిస్తూ ఉన్నది తండ్రి అయిన దేవుడు అని మనకు సువిశేష గ్రంథం తెలియపరుస్తుంది. అదే విధముగా ఇంకను లేఖనాల గురించి యేసుక్రీస్తు చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు. తండ్రిని ఎవరునూ చూడలేదు. తండ్రిని చూడాలి అంటే ఇదిగో తన యొక్క కుమారుడు పరలోకం నుండి దిగివచ్చినటువంటి తన యొక్క కుమారుని చూసి విశ్వసించిన వాడు తండ్రి అయిన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు, ఆయన్ని విశ్వసిస్తూ ఉన్నాడు అని లేఖనాల ద్వారా మన యొక్క యేసుక్రీస్తు ప్రభువు స్పష్టముగా మనకు అర్థమయ్యే విధముగా తెలియపరుస్తూ ఉన్నాడు. అదే విధముగా ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో మన యొక్క పితరులు మన్నాని భుజించి ఇదిగో మరణించారు. మన్నా అనేది ఇదిగో జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారము కాదు, మనము శరీరానికి సంబంధించినటువంటి ఆహారము మాత్రమే. మనము రోజు భోజనము ఆహారం ఏ విధంగా తీసుకుంటూ ఉంటామో, మన యొక్క శరీరానికి సరిపడినటువంటి భోజనాన్ని ఏ విధంగా మనం భుజిస్తూ ఉంటామో, అదే విధముగా మన్నా కూడాను అదే విధముగా ఆ రోజుల్లో మన యొక్క పితరులు ఆ మన్నాన్ని తిన్నారు. కానీ యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆహారము, తన యొక్క శరీరము, తన యొక్క రక్తము మనకు జీవాహారముగా ఉంటూ ఉన్నది. మనకు మరణం అనేది లేదు అని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. అంతిమ దినమున నేను మేము లేపుదును అంటూ ఉన్నాడు యేసు ప్రభువు. మరి ఆయన యొక్క శరీర రక్తాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? మనకు ఇదిగో ఈ యొక్క బలిపీఠము, ఈ యొక్క దివ్య సప్రసాదము, ఈ యొక్క దివ్య బలి పూజలో మాత్రమే మనకు ఈ యొక్క యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు మనకు దొరుకుతూ ఉన్నాయి. మరి దివ్య బలి పూజకు అంత విలువ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. దివ్య బలి పూజలో ఇదిగో మనందరము కూడా యోగ్యులుగా పాలు పంచుకోవాలి. దివ్య బలి పూజ అనేది ఇదిగో యేసు ప్రభువు తానుగా ఈ యొక్క బలిపీఠము పైకి వెంచేస్తూ తానుగా బలి సమర్పించుకుంటూ ఉన్నాడు. నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఇదిగో మనకు జీవాన్నివ్వటానికి యేసు ప్రభువు ఇదిగో ఈ యొక్క బలిదానాన్ని చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడి ఉంది, ఆయన యందు జీవము ఉన్నది అని. మరి ఆ జీవాన్నే మనందరము కూడా పొందుకోవాలి. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు ఆయన గురించి తెలుసుకోవటానికి. ఇదిగో ఇన్ని రోజులు కూడాను ఆయన గురించి, ఆయన ఇచ్చేటువంటి జీవాహారాన్ని గురించి తెలుసుకోలేక మన అందరికీ కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి. దివ్య బలి పూజలో పాల్గొవటానికి దేవుడు ఎన్నో అవకాశాలను ఇచ్చాడు. బిడ్డ రా, నా యొక్క శరీర రక్తాలను స్వీకరించు అని దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. కానీ మనము మన యొక్క సొంత లాభాల కోసము, మన యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఆహారం కోసం మనం తాపత్రయపడుతూ ఉన్నాము. కానీ మన ఆత్మకు సంబంధించినటువంటి భోజనము యొక్క దివ్య బలి పూజలో దొరుకుతూ ఉన్నది. కాబట్టి ఎన్నో ఆదివారాలు, ఎన్నో రోజులు మనము ఈ యొక్క దివ్య బలి పూజ నుండి దూరంగా తప్పుకోవటానికి ప్రయత్నాలు చేశాం. చాలా తప్పు. దివ్య బలి పూజకు మనం ఎప్పుడైతే దగ్గరగా ఉంటూ ఉన్నామో, దివ్య బలి పూజలో పాల్గొంటామో, మనము నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆయన యొక్క శరీర రక్తాలే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మార్గము కనుక దివ్య బలి పూజలు ఎప్పుడు పాల్గొని దేవుని యొక్క మేలులు పొందుకుంటూ మన యొక్క కుటుంబాలకు కూడాను, మన యొక్క బిడ్డలకు, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆ నిత్య జీవం పొందాలి అని మనము ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
స్వీకరించు దేవా బలి పూజరిది కానుక అర్పింతును తండ్రి నీ వెసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజరిది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజరిది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యములను మేము అర్థం చేసుకుని భక్తి మార్గములో నడుచున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడుచున్నవి. ఎందుకనా అతని మరణము మా మరణముకు విముక్తదాయమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు వచ్చి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నా. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేటికి మంపాతులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా యొక్క పీఠాధిపతులు కార్డినల్ పూల అంథోనీ గారిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దీవప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలిగి మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడం. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభుని యొక్క సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గురెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గురెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గురెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో నిత్య జీవితం కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. జీవించుచున్న వారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక అతని కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కనికరించి నీ ప్రజలకు అత్యంత సమీపమున నుండుమని నిన్ను బ్రతిమాలుచున్నాం. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము
మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున మేమందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో